పన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని ఎందుకు చాలా మంది ఆధార్ కార్డు పట్టుకొచ్చి ఇది డివోర్స్ పేపర్స్ అని చెప్తుంది. నాకు డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. వీళ్ళ కాంటెంట్ ఏంటంటే ముద్దులు పెట్టుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, తిట్టుకోవడం. ఇదైతే రియలే గైస్. తనకి నాకు ఇంకెట్లాంటి సంబంధం లేదు. వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా నాకు సంబంధం లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఈమె ఒక వీడియో మాట్లాడుతూ వచ్చింది కాల్లో. నువ్వు అట్లా ఈయనని ట్రాప్ చేస్తావు అన్నట్టు మాట్లాడుతుంది. అందులో ఎన్ని బండబుద్ధులు అంటే, ఈ పిల్ల వయసుకి ఈ పిల్ల మాటలకి ఏమన్నా సంబంధం ఉందా? అలాంటి చెత్తలని కానీ ఒకటి చెప్తాను గైస్, నేను బుద్ధుందా నీకు? పక్క కోటికి వెళ్తాను. దాని దోలంటే ఏంటో తీర్చేస్తాను. మహాతల్లి నోటికి మొక్కాలనిపించింది నాకైతే అప్పుడు. అసలు ఆడపిల్లవేనా? ఆడపిల్ల అంటే ఎట్లుండాలి? మెడలా మంగళసూత్రం వేసుకొని తిరుగుతుంది. కాంటెంట్ కోసం నువ్వు మంగళసూత్రం వేసుకొని తిరుగుతున్నావు. దానికి ఉన్న వాల్యూ తెలుసా? అది ఎందుకు వేసుకుంటారో తెలుసా? నుదురున్న బొట్టు పెట్టుకుంటది కొన్ని రీల్స్ లలో. అసలు ఈమెకి వాటి ప్రాధాన్యత తెలుసా? ఈమెకు నచ్చినట్టు చేస్తుంది, డివోర్స్ ఇచ్చేసుకుంటది. అసలు తాలిబొట్టుకు విలువేడుంది, డివోర్స్ కి విలువేడుంది అంటే వీళ్ళ లైఫ్ లో తాలిబొట్టు కావచ్చు, విడాకులు కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ కాంటెంట్ కోసమే కదా అని అనుకుంటారు తప్ప వీటికి విలువలు అయితే వాళ్ళ లైఫ్లో లేవు. నిజంగా ఆ విలువలు వాళ్ళ లైఫ్లో ఉండుంటే అటు పేరెంట్స్ లేనప్పుడు మంచిగా చదువుకొని భవిష్యత్తులో బాగుపడాలి అనుకునేది. ఇలాంటి పిచ్చి పనులు చేసి, చిల్లర పనులు చేసి 10 మంది లోపల పేరు చెడ్డగా చేసుకోవాలి అని అనుకోకపోయేది. పెంచినందుకు గ్రాండ్ పేరెంట్స్కి అట్లీస్ట్ ఒక వాల్యూ ఇచ్చి తన కోసం బతికేది. వాళ్ళ వయసులో తనని పెంచి ఇప్పటివరకు పోషించారు కాబట్టి ఈ వయసులో వాళ్ళకి నేను తోడుండాలి. నేను తప్పితే ఎవరున్నారు తనకి అని చెప్పి వండి పెట్టుకుంటా కూర్చునేది పోయి బయట విచ్చలవిడిగా తిరుగుతుంది ఈమె. ఇవన్నీ చేస్తుంది. ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ ఏడుంటాయి చెప్పండి? ఏముండవు. ఇష్టానుసారంగా ప్రవర్తించుడే అవుతుంది. నేను వీళ్ళది ఒక వీడియో చూపిస్తా. నీ ఎక్స్కి తాళి కట్టిన మొగునిరా పోరాదే ఎందుకు నవ్వుతున్నావురా? నేను తాళి ఒకటే కట్టలేదురా. వీళ్ళ వయసు ఏంది? వీళ్ళు మాట్లాడే మాటలు ఏంది? అసలు చిన్నపిల్లలైనా వీళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. చెప్పాను కదా దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే, ఇదంతా ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా ఫ్రాంకే బ్రేకప్ అయిపోయిందంట. బ్రేకప్కి విడాకులకి సంబంధం ఏందో, బ్రేకప్ ఎప్పుడు చేసుకుంటారు, విడాకులు ఎప్పుడు తీసుకుంటారో కూడా ఈమెకి క్లారిటీ లేదు. ఈమెకు నచ్చినట్టు మాట్లాడుతుంది. కనీసం మాట్లాడే మాటల్లో కూడా ఒక స్పష్టత లేదు తనకి. ఏం మాట్లాడుతుంది ఏం తెలియదు. ఏదో ఆధార్ కార్డు పట్టుకోసం జనాలు గుడ్డోలు కదా నమ్మేస్తారు అనుకుంటుందేమో, పేపర్ తెచ్చి ఇట్లా చూపిస్తుంది. అసలు అదేం పేపరు? డివోర్స్ పేపర్ అట్లా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకో అమ్మా. నువ్వు చదువుకుంటే అట్లీస్ట్ నీకు తెలిసేదేమో. అన్ని అయిపోయాయి, బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. ఇంకా ఇప్పుడే బ్రేకప్ అన్నది, ఇప్పుడే డైవోర్స్ అంటుంది. డైవోర్స్ నా కోసం అసలు వాడికి బాగా తెలుసు. ఎలాంటి దాన్నో ఏంటో వాడికి ఏం చేస్తానో మొత్తం బాగా తెలుసు. సో వాడికి కంగారు పడకుండా గైస్, నన్ను మోసం చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరో ఇంకొక అమ్మాయి వచ్చింది, దాంతో ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా కొంతకాలం ఉంటారు లైఫ్ లో. రైట్, ఈమె కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. ఎవరైనా కొంతకాలమే ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు అని. మరి నీకు ఎవరైనా కొంతకాలమే ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు అనేది మరి నీకు తెలియదా? నువ్వెట్లా రానిచ్చినావు లైఫ్లకి? ఇవే నిబ్బి చేతలు మానుకుంటే, లైఫ్ మీద ఫోకస్ పెడితే అర్థమయ్యేది ఏదనేది. మనం లైఫ్ మీద ఫోకస్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ మీదనే పెడతామాయి, ఇట్లాంటి కాంటెంట్ మీదనే పెడతామాయి. మరి ఇంకేడొస్తుంది వీళ్ళకి లైఫ్ మీద? ఒక సినిమా చూసిన దాంట్లో సేమ్ ఇట్లనే టెంపుల్లో పోయి తాళి కడుతుంటారు అనమాట. కానీ ఇక్కడ తాళి కట్టేదాకా ఆమెకు సోయి లేదంటే, తాళి కట్టినాక అసలు ఏంటిది అంటుంది. అంటే వీళ్ళకు తాళి ఒక ఆట బొమ్మ అయిపోయింది, ఒక ఆట వస్తువు అయిపోయింది. దాంతో వీళ్ళకి నచ్చినట్టు ఆడేసుకుంటారు, వీళ్ళకి నచ్చిన కాంటెంట్ చేసుకుంటారు. దానికి వయసుతో సంబంధం లేదనమాట వీళ్ళకి. ఎందుకంటే దాని విలువ తెలిస్తే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సింధూరం పెట్టేసుకుంటారు. ఓకే కట్టేసినాం కదా ఇక పోవాలి, భార్యాభర్తలు అని అనుకుంటారు. సరే పోనీ లైఫ్ అంతా కలిసి ఉంటారా అంటే మళ్ళీ బ్రేకప్లు, డివోర్స్లు అంటారు. పెళ్ళికి కానీ తాళికి కానీ విలువేడిచ్చినట్టు. ఏం తెలియని వయసులో ఇలాంటివి చేస్తారు. ఒక వయసు వచ్చేసరికి అప్పుడు వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ జరిగితే, అయ్యో దానివల్ల నేను ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేసినా, అప్పుడు నేను చేయకపోయి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి గిల్టీ ఫీల్ అవుతారు. ముందు చేయడం ఎందుకు? ఎవరైనా హెచ్చరించినప్పుడే మనం వాటిని తీసుకొని ఒక మంచి ట్రాక్లో వెళ్తే బెస్ట్ కదా. అలాంటివి ఇప్పుడు తీసుకోము, ఇప్పుడు నచ్చవు కూడా, కోపాలు వస్తాయి అట్లాంటివి చెప్తే. ఏమంటదో మాట, ట్రోల్స్ చేయకండి, మా ఫ్యామిలీ వాళ్ళు తీసుకోలేరు అని మాట్లాడింది ఒక వీడియోలో. నిజంగా మీ ఫ్యామిలీ వాళ్ళు తీసుకోలేరు అని నువ్వు అనుకుంటే ఫస్ట్ నీ కాంటెంట్ నువ్వు ఆపేసి, అవి నువ్వు ఆపేసి నువ్వు మంచిగా చేయి.
ఎవరు ఏమన్నారు, నువ్వు మంచి మంచి రీల్స్ చేసుకో, వేరే కాంటెంట్ ఎంచుకో కావాలంటే. ఈ బూతులు మాట్లాడి ఈ పెళ్ళ మొగుళ్ళు, ఈ తాళిగట్టుడు, ఈ విడాకులు ఇట్లాంటి కంటెంట్ ఎందుకు చెప్పు మరి. ఇంకా హైలైట్ ఏంటంటే ఈమె ఫోన్లు చేసి మాట్లాడుకుంటుంది. ఈమెకు నార్మల్గానే ఒక వ్యక్తి కొన్ని రోజులే మనతో ఉంటాడు, ఇట్లాంటి వాళ్ళే అట్లాంటి వాళ్ళే అని ఎన్నో మాటలు చెప్పింది కదా. మరి ఫోన్లు చేసి ఆ ఫోన్లో బూతులు మాట్లాడుకుంటే ఎందుకు వారు పెట్టుకోవాలి? ఇఫ్ ఇన్ కేస్ ఆయన మళ్ళీ నీ దగ్గరకు వచ్చినా కూడా మళ్ళీ పోతాడేమో, అదెందుకు నువ్వు ఆలోచించలేవు? అంటే వీళ్ళు కంటెంట్ కోసం చిన్న చిన్న లాజిక్స్ని కూడా మిస్ అయిపోయి ఏది పడుతుంది మాట్లాడేస్తున్నారు. వీళ్ళని ఎవరు ఏమంటలేరా మరి నాకైతే అర్థమైతే లేదు. మళ్ళీ ఈమెనే అంటే మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అని. మరి ఆ ఫ్యామిలీ అనేటోళ్ళు ఈమెను ఏమంటలేరా, లేకపోతే ఇది మారది కదా నీకు చెప్పి వేస్ట్ అని వదిలేసిరా, అర్థమైతే లేదు. ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో నిబ్బిల కాంటెంట్ చాలా ఎక్కువ అయిపోయింది. వాళ్ళని నేను ఫాలో అవ్వట్లేను, పోనీ వాళ్ళ వీడియోలు కూడా చూస్తలేను. మరి ఎందుకు వస్తున్నాయి మాకు ఆ కంటెంట్ అని చెప్పేసి చాలా మందికి ఉన్న ఒక డౌట్ కూడా. సో ఈ రోజు ఈ వీడియో చేయడం వల్ల కొంతమంది తిట్టుకుంటారు, వీళ్ళని మీరు కూడా ప్రోత్సహిస్తున్నారా, మీరు ఎందుకు చేస్తున్నారా అని మాట్లాడతారు. కానీ ఇలాంటివి మనం మాట్లాడకపోతే ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఇది ఇంతటితో స్టాప్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో మాత్రమే నేను మాట్లాడుతున్నా. నేను వాళ్ళని రోజు చేయనికనో లేకపోతే ఇంకా దేనికో వాళ్ళని ఫేమస్ చేయనికనో ఈ వీడియో చేస్తలేను. కానీ మన ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు, బయట వాళ్ళు వాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికి పేరెంట్స్ లేరు. కనీసం ఈ అమ్మాయికి పేరెంట్స్ లేరు. అబ్బాయి ఈ అమ్మాయి చూసారా ఏం బతికింది, ఇలాంటి బతకాలి ఒక అమ్మాయిగా పుడితే అన్న పేరుని తెచ్చుకోవాలి తప్ప ఇగో పేరెంట్స్ లేకపోతే చూడురి ఎట్లా తయారైంది. ఈమె రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతుంది, ఇష్టం వచ్చినంతో ఎంజాయ్ చేస్తుంది అనే మాటలు పక్కన వాళ్ళు మనల్ని అనకుండా చూసుకోవాలి. ఈమె విషయంలో నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నా అంటే పేరెంట్స్ లేరు కాబట్టి ఈ అమ్మాయి ఆడపిల్ల, ఒక ఆడపిల్ల పైన ఒక మచ్చ పడింది అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఇప్పుడు ఆమెకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఆమె వయసు చిన్నది కాబట్టి. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఆమె వయసు పెరుగుతున్నా కొద్దీ ఆమెకు పెళ్ళిళ్ళు వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటి, ముందే రోజులు బాలేవు, చాలా దారుణాలు చూస్తున్నాం. కానీ ఇలాంటివి చేసి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు చేసేది ప్రాంక్ అని చాలా మందికి తెలుసు, నిబ్బిల్లాగా చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఈమె చేసే ఈ కాంటెంట్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరే. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈమె నా బిడ్డ లేకపోతే మా రిలేటివ్ ఈమె అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎప్పుడైనా కూడా స్పెషల్గా ఈ వీడియో సౌజన్యంగా చెప్తున్నా, ఎవరైనా సరే మనం మంచి చేసినప్పుడు ఈమె నా రిలేటివ్ అని చెప్పుకుంటారు, నువ్వు చెడు చేసినప్పుడు ఈమె ఎవరో అని చెప్పుకుంటారు. ఇప్పుడు నా అని నువ్వు చెప్పుకోవడం కోసం బతుకుతావా, వాళ్ళు నిన్ను వెలిగడం కోసం బతుకుతావా, చాయిస్ ఈజ్ యువర్స్ అని చెప్తా. అండ్ లైఫ్ మీద ఒక అవగాహన తెచ్చుకో. అసలు ఏంది నువ్వు చేస్తున్న కాంటెంట్ వల్ల నీకేమైనా లాభం ఉందా ఫస్ట్ అనేది కనుక్కో. దానివల్ల నీ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఫస్ట్ నువ్వు ఆలోచించు. దాని తర్వాత నువ్వు ఎలాంటి కాంటెంట్ చేయాలనుకుంటున్నావు అనేది నీ ఇష్టం. నిజంగా ఒక మంచి వేళ నువ్వు ఆలోచించి మంచి కోసం నేను బతకాలి అని నువ్వు అనుకుంటే మాత్రం ఈ కాంటెంట్ ఆఫ్ చేస్తావు. ఈ ట్రోల్స్ మీమ్స్ వీటన్నిటికీ దూరం ఉంటావు. లేదు ఏదేమైనా పర్లేదు నేను ఫేమ్ కావడమే ఫస్ట్ నాకు కావాలి అనుకుంటే నీ ఏడుపు నువ్వు ఏడువు, ఇక నీ పని ఏందో నువ్వు చేసుకో. సజ్జనార్ సార్కి మాత్రం నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైతే ఏజ్ లేకుండా చేసే వాళ్ళు ఉంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి సార్. వాళ్ళు ఇలాంటివి ఇంకోసారి చేయకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వేరే కంట్రీస్ ఎలాంటివి చేస్తున్నాయి అని చెప్పేసి ప్రీవియస్గా నారా లోకేష్ సార్ మాట్లాడడం జరిగింది. సో అట్లానే మన దగ్గర కూడా ఏదన్నా ఒకటి తీసుకొస్తే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఈ పిల్లకు బుద్ధి వచ్చి ఈ పిల్ల మారాలని నేనైతే కోరుకుంటున్నా. అండ్ చాలామంది ఇప్పుడు అనుకుంటారు మీరు మళ్ళీ వీడియో చేసి మీరు కూడా వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారని మాట్లాడతారు. ఇది ప్రమోట్ చేయడానికి అయితే అస్సలు కాదు. అట్లీస్ట్ ఆ అమ్మాయికి చెప్పేవాళ్ళు లేక ఇలా అయ్యిందేమో, మేబీ మారుతుండొచ్చేమో అని చెప్పేసి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. అసలు యూట్యూబ్ ఇలాంటి కాంటెంట్ని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో కూడా నాకు అర్థమవుతలేదు. ఇలాంటి బూతులు ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్ ఉంటే యూట్యూబ్ డెఫినెట్గా దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. మరి వీళ్ళకి ఎందుకు అలాంటి ఒక ఆప్షన్ ఇచ్చింది అనేది నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. అండ్ నేను ఈ అమ్మాయిని కూడా ఒకటే అడుగుతున్నా, నీకు పేరెంట్స్ లేరు, నిన్ను పెంచింది మీ అమ్మమ్మనో నాన్నమ్మనో అని చెప్తూ వచ్చింది. మరి మీ అమ్మమ్మకో మీ నాన్నమ్మకో నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటి? అంటే తను పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళ నాన్నమ్మ పట్టించుకోదు, అందుకే ఈమె ఇట్లా అయ్యింది అని వాళ్ళు అనుకోవాలా? ఒకవేళ తను నిజంగా నిన్ను పట్టించుకోకపోతే నువ్వు ఇంత పెద్దదాని అయ్యేదానివా? అంటే మనం కొంచెం పెద్దగా అయ్యి మన పని మనం చేసుకుంటాం, మన కాళ్ళ మీద మనం బతుకుతాం అన్న హోప్ కూడా ఇంకా రాకముందే ఉంటాంలే అని అనుకునే ఆలోచన ఒకటి ఉంటుంది చూస్తున్నారా? ఆ ఆలోచన ఈ అమ్మాయికి వచ్చి ఉంటుంది. అందుకే ఈ అమ్మాయికి పెద్దలంటే భయం లేదు. మనం ఏం చేసినా ఎన్ని కామెంట్లు పెట్టినా వేస్ట్. ఈమెకి ఆల్రెడీ చాలా కంట్రీస్ ఏజ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయాలని ఇలాంటి టాపిక్స్ పైన డిస్కస్ చేస్తున్నాయి. కానీ మన దగ్గర కూడా ఇన్స్టాగ్రామ్ వల్ల యూజ్ ఎంత ఉందో దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా అంతే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇలాంటి నిబ్బి కాంటెంట్లు రోజుకు 10 వస్తున్నాయి.
చూడాలంటే విరక్తి పుడుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా ధమ్కీలు ఇచ్చుకుంటే వీడియోలు చేస్తున్నారు. నాకు అదే అర్థమైతలేదు. చదువుకునే టైంలో చదువుకోకుండా ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏందో నాకు అర్థమైతలేదు. నాకు తెలిసి మేము చదువుకోనట్టుంది, ఎందుకంటే చదువు అబ్బలేనట్టుంది. ఇట్లాంటి ఎదవేషాలు చేసే వాళ్ళకి చదువే డబ్బుతుంది చెప్పండి. ఈమెకు నచ్చినట్టు ఈమె చేసుకుంటుంది. ఫస్ట్ ఒకరితో వీడియోలు చేసింది, నేను పెళ్లి చేసుకుంటా డెఫినెట్ అని చెప్పి వీడియో మాట్లాడింది. సజ్జన్ నర్సరావు పైన రియాక్ట్ అయ్యిండు. ఆ యాంకర్ పైన కేసు కూడా వేసిరు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ విషయంలో యాంకర్స్ పైన కేసు వేశారు, దట్స్ ఫైన్. ఇలాంటివి ఇంకోసారి చేయొద్దు అని మీరు హెచ్చరించారు, చాలా బాగుంది. కానీ అలాగే ఎవరైతే ఆపోజిట్ ఇన్స్టాగ్రామ్లో పిల్లలు ఏజ్ రాకముందే వాళ్ళ ఏజ్కి మించిన పనులు చేస్తుంటే వాళ్ళపైన కూడా కేసులు వేయండి. అప్పుడైతే అట్లీస్ట్ వాళ్ళు ఒక ట్రాక్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. చిన్నపిల్లలు తప్పు చేస్తే తీసుకుపోయి జైలు వేసి వాళ్ళకి అక్కడే స్కూల్ అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అందులోనే చదువు కూడా ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలానే వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళని కూడా తీసుకుపోయి జైలు వేసి అక్కడ వీళ్ళకి చదివిపించి వీళ్ళకి ఒక మంచి బుద్ధి వచ్చి కౌన్సిలింగ్లు అవన్నీ ఇప్పించిన తర్వాత ఇలాంటి బయటకు వదలండి. అప్పుడైతే బాగుంటుంది సార్. ఇది నా రిక్వెస్ట్. అండ్ ఇప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తారు, వాటన్నిటికీ కూడా రిప్లై ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను.